అందరికీ నమస్కారం. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. నాతో పాటు ఈ పత్రికా సమావేశంలో నగర డిప్యూటీ మేయర్ సోదరిమణి బెల్లందర్ గారు, సహచరులు రావురెడ్డి గారు, కొండారెడ్డి గారు, సహచరులు మాజీ డిప్యూటీ మేయర్ చల్లారావు గారు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మరి నిన్నటిదాకా ఏమయ్యాడో పట్టాభి అనేవాడు జాతీయ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ వేసుకోండి. మేము అడుగుతున్నాం పట్టాభి, అసలు ఈ పార్టీ జాతీయ హోదా ఎక్కడుందిరా, ఏమి ఇస్తారో కూడా మీరు ఆ మాట మేము ఒకటి అడుగుతున్నాం. నువ్వు పిల్ల సైకో అంటున్నావు. పిల్ల సైకో ఏ సైకో 2024లో తూర్పు నియోజకవర్గ ప్రజలు చెప్తారు. సరే, రిటర్నింగ్ వాళ్ళు ప్రస్తావనకు వద్దాం. అరే, నీ గద్దె రామ్మోహన్ నిజంగా రిటర్నింగ్ వాళ్ళు నిర్మించి ఉంటే ఎందుకు నీకు కృష్ణలంక ప్రాంతంలో 7 డివిజన్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది? నాతో పాటు సోదరుడు కొండారెడ్డి, సోదరిమణి పప్పాల కుమారి, శేషు, నేను, రామిరెడ్డి, బావుదూరు, దుర్గా, మేము 7గురు ఎందుకు గెలిచాము? నీ పార్టీ రిటర్నింగ్ వాళ్ళు నిర్మించుంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఆదరించలేదు? ఫస్ట్ క్వశ్చన్. పట్టాభి గారు ఇంకోటి మాట్లాడుతున్నాడు. అసలు అన్నం తినేవాడు ఎవడైనా కానీ చనిపోయిన వాళ్ళ ప్రస్తావన పత్రికా సమావేశంలో ఉండొచ్చా? నెహ్రూ గారు అసలు ఎక్కడుందిరా నీకు? అసలు నెహ్రూ గారు రాజకీయం చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అసలు రాజకీయం ప్రారంభించినప్పటికీ కానీ నెహ్రూ గారితో పాటు ఉన్న వాళ్ళం మేము అందరూ ఒకటే అడుగుతున్నాం. కృష్ణలంక వరదలు వచ్చినప్పుడు కానీ, మొన్న వరదలు వచ్చినప్పుడు కానీ మేమందరం ప్రత్యక్ష సాక్ష్యం. కృష్ణలంక ప్రజలకి ఏ విధంగా వరదల్లో అండగా ఉన్నామో ప్రజల సాక్ష్యం. అలాగే మన కరోనా కష్టకాలంలో మేమందరం ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్నామో ప్రజలందరికీ తెలుసు. నీకు తెలుసు, నీ నాయకుడు తూర్పులో ఎలాగో గెలవడని చెప్పి ఒక పిచ్చి వీడియో ఒకటి జనాల దగ్గర భయభ్రాంతులు చేసి తీసుకొని అది ప్రకటిస్తాం. మీ ముందు పత్రికా సమావేశంలో చేయటం ఎంతవరకు? నువ్వు ఇంకో మాట అన్నావు, అభివృద్ధి గద్దె రామ్మోహన్ హయాంలో జరిగింది, ఈ 5 సంవత్సరాలు ఎక్కడ తనే ఒప్పుకుంటున్నాడు. 2019 నుంచి అభివృద్ధే లేదు, 2024 దాకా. మేము ఒకటి చెప్తున్నాం, 600 కోట్ల రూపాయలు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే, ఎన్నోసార్లు నేను అడిగా గద్దె రామ్మోహన్ని, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ గద్దె రామ్మోహన్ చర్చ కూర్చోబెట్టు, నేను రాను. నాతో పాటు సామాన్య కార్యకర్త, మేము అసలు తూర్పు నియోజకవర్గం జోలికి వెళ్ళను. మా డివిజన్లో మేము మళ్ళీ చెప్తాం, 100 కోట్లతో అభివృద్ధి సంక్షేమం జరిగింది. ఒక్క డివిజన్లోనే 18 డివిజన్లో 100 కోట్లతో అభివృద్ధి సంక్షేమం జరిగింది. సంక్షేమం 65-70 కోట్లతో పాటు సంక్షేమం, అభివృద్ధి 30 కోట్లు. ఎందుకంటే 14 కోట్లు నేను వార్డు అభివృద్ధి చేశాను. మొన్న 14 కోట్ల రూపాయలు సైకిల్ ట్రాకు, వాకింగ్ ట్రాకు, పార్క్ కట్టాం. మొన్న అధునాతన పార్క్ కట్టాం. ఇవన్నీ నీ కళ్ళకు కనబట్లేదా? ఒకటే తెలుగుదేశం పార్టీ, అందులో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో పార్టీ నాయకులకు మతి భ్రమించింది. మీరు పిచ్చి హాస్పిటల్కి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి మీరు ఏది పడితే అది మీడియా దగ్గర చెప్తే జనం నమ్ముతా అని చెప్పి మీ పిచ్చి ఊహ. ఇంత ఓపెన్గా మేము చెప్తున్నాం. మేము కార్పొరేట్లు 21 మంది, మేము కాదు, మా తూర్పు నియోజకవర్గంలో ఉన్న కార్పొరేట్లు ఎంతమంది ఉన్నారో వైసీపీ పార్టీలో వాళ్ళందరం కూడా ఈ రోజునే రిజైన్ చేస్తాం. మా మాట తప్పని తెలిస్తే, కాదు అంటే మీరు పోటీ నుంచి తప్పుకుంటారా? రేపే ప్లేస్ మీరే చెప్పండి, మేము కూడా డిసైడ్ చేయం. ఎక్కడికి రమ్మన్నా వస్తాం. మేము మా రిజైన్ లెటర్తో మీ దగ్గరికి వస్తాం. మీ టైం అయిపోయింది, ఎలాగో 2024 అయిపోయింది, దుకాణం ఖాళీ చేస్తారు. మీరు మూసుకొని ఉంటారా? మేమంతా ఇప్పుడు రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏది పడితే అది, ఎప్పుడు ఎక్కడున్నాడో మేము ఒకటి అడుగుతున్నాం. మొన్న నువ్వు విదేశాలకు వెళ్తే దేనికి వెళ్ళావు? నువ్వు సమాధానం చెప్తావా ప్రజలకి? నువ్వు విదేశాల నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నిన్ను చేవాట్లు ఎందుకు పెట్టారో ప్రజానికి సమాధానం చెప్తావా? మాకు ప్రజానీకంగా అడుగుతున్నాం.
నువ్వు విదేశాలకు వెళ్తే రాగానే కొన్ని రోజుల పాటు కనుమరుగైతే నిన్ను చంద్రబాబు పిలిపించి నిన్ను చివాట్లు పెట్టిన వాస్తవం కాదా అవునా? నువ్వు కొన్ని కోట్ల రూపాయలు పార్టీ పేరు చెప్పి ఫండ్ తీసుకొచ్చి తూర్పు నియోజకవర్గంలో ఖర్చు పెడతా అని చెప్పి ఎన్ఆర్ఐ ఫండ్స్ తీసుకొచ్చి నువ్వు నొక్కేస్తే నిన్ను పిలిచి పార్టీ చివాట్లు పెట్టిన మాట వాస్తవా కాదా మాకు చెప్పు, ప్రజానికానికి చెప్పు. మేము ఇంత ఓపెన్గా అడుగుతున్నాం, నువ్వేమనుంటే మా మీద ఓపెన్గా అడుగు చెప్తాం. అంతేగాని కళ్ళబొల్లి మాటలు మేము ఓపెన్గా చెప్తున్నాం. రిటర్నింగ్ వాళ్ళు ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు పూర్తి చేశారు? మీరు పూర్తి చేసిన రిటర్నింగ్ వాళ్ళు నాసి రకం. ఇంకోటి 550 ఇల్లు రాసుకున్నారు, కేవలం 150 ఇల్లు పోయిందని చెప్పి అంటున్నారు. మేము అడుగుతున్నాం ఓపెన్గా ప్రజల కిందకి వెళ్దాం. ఇక్కడే ఉన్నాడు సోదరుడు రామిరెడ్డి గారు, నేను, పక్కన ఉన్న బౌద్ధుడు గారు. మా 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 వరకు రిటర్న్ కట్టారు కదా. మేము అడుగుతున్నాం 550 ఇల్లు కనుక ఒక్క ఇల్లు కనుక తక్కువ ఉంటే పదా చచ్చి అదే ప్రజల దగ్గరికి వెళ్దాం. అదే రిటర్నింగ్ వాళ్ళు ప్రజల దగ్గరికి మేము వస్తాక సిద్ధంగా ఉన్నాం. మీ పార్టీ మొత్తం సిద్ధంగా ఉందా? 550 ఇల్లులో 350 కోట్లు ఏదో 150 ఇల్లు ఇచ్చారు, మిగతాన్ని కూడా 20 కోట్లు అవినాష్ గారు నొక్కేశారని చెప్తున్నాం కదా. మేము సిద్ధంగా ఉన్నాం. మీ పార్టీ సిద్ధంగా ఉందా? ఎట్టగో మీ నాయకుడు పారిపోతాడు, ముందే పారిపోతాడు. ఎందుకంటే ఇప్పటికీ 10 సార్లు నేను ఛాలెంజ్ చేశా, నేను ఓపెన్ పత్రికా సమావేశం ఛాలెంజ్ చేశా, ఎన్నోసార్లు రమ్మన్నా. మేము ఇప్పుడు చెప్తున్నాం, నీకు ఏమన్నా నీకు ఉంటే కొద్దిగా అన్నా కానీ సిగ్గు లజ్జ ఉంటే నువ్వు చెప్పిన డబ్బులు మొక్కేస్తామని చెప్తున్నాం కదా, ఆ ప్రజల సమక్షానికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం. ఎక్కడ అలాట్మెంట్ ఇచ్చాం వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఎవరు మీకు న్యాయం చేశారు, ఎవరు మీ దగ్గర డబ్బులు తినేశారని వాళ్ళని అడుగుదాం. మీకన్నా చెప్తున్నాం, మీరన్నా అడగండి. ఎక్కడన్నా కానీ రూపాయి ఆ ఇళ్ళ విషయంలో రూపాయి అవినీతి జరిగిందని మీరు నిరూపిస్తే నేను పర్సనల్గా శాశ్వతంగా ఈ రోజు నుంచి రాజకీయ ప్రస్తావనే చేయను. శాశ్వతంగా తప్పుకుంటా. నీకు దమ్ము ధైర్యం ఉందా? నీ గద్దెరామంతో రిజర్వేషన్ చేయించగలవా? ఇంక చేసేదని నీ టైం అయిపోయింది. పోటీ నుంచి తప్పుకోమని చెప్పగలవా? నేను శాశ్వతంగా తప్పుకుంటా రాజకీయంలోంచి. ఎందుకు కళ్ళబొల్లి మాటలు? ఎవరైతే రిటర్నింగ్ వాళ్ళ దగ్గర బాధితున్నారు అందరికీ తీలా, ఎవరైతే రిటర్నింగ్ వాళ్ళకి దగ్గరగా ఉందో, రిటర్నింగ్ అడ్డుకుందో వాళ్ళ వరకు తొలగించి వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వటం కూడా జరిగింది. తీసిన వాళ్ళ వరకు మంచి ఇల్లు ఇవ్వటం జరిగింది. వాళ్ళు చక్కగా ఉన్నారు. ఈ రోజుకి మాకు ప్రజలు ఫోన్ చేస్తున్నారు, మా వాళ్ళు వెళ్ళి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ ప్రజానికి సమస్యలు ఉంటే మేము తీరుస్తున్నాం. ఈరోజు కాదు, గతంలో మేము ప్రాతినిధ్యం వచ్చిన వార్డులో కూడా ప్రజలు ఏమన్నా ఇబ్బందిగా ఉంటే అప్పుడున్న ఏమన్నా అడ్డంగా ఉంటే తీస్తే వాళ్ళని పంపిన దగ్గర మేము ఈరోజు కనుక్కున్నాం. అసలు మీకు సిగ్గు ఏ మాత్రం ఉన్నా కానీ కరోనా కష్టకాలంలో మా నాయకుడు అవినాష్ గారు మేము అందరూ నిరంతరం ప్రజల మధ్య ఉంటే ఏమైపోయా గద్దె రామ్మోహన్ ఒక్కరోజైనా జనాలకు వచ్చి మాట్లాడిన సందర్భం ఉందా? ఒకే ఒక ప్రెస్ మీట్, అది కూడా ఏసీ గదిలో కూర్చొని మేము ఎండలో ప్రజల మధ్యలో వాళ్ళకి కావాల్సిన అవన్నీ కనుక్కుంటూ మేము ప్రజల మధ్యకి వెళ్ళాము. ఇప్పటికైనా మీ కుళ్ళు కుయుతులు తూర్పు నియోజకవర్గ ప్రజలు తక్కువ టమారాలని గమనించారు. ఇప్పటికన్నా వాస్తవం తెలుసుకోండి. మేము ఇవన్నీ కూడా ఓపెన్ కానీ మీ సమక్షంలోనే గద్దె రామ్మోహన్ కానీ వాడి చెంచా ఉన్నాడు అధికార ప్రతినిధి నేషనల్, అసలు పార్టీ లేదు ఇక్కడ. తెలంగాణలో మూసారు, ఒక్కరు పోటీ చేయలా. ఆంధ్రప్రదేశ్తో పరిమితం. ఆంధ్రప్రదేశ్లో కూడా సింగల్గా పోటీ చేసే దమ్ము ధైర్యం మీకు లేదు. మాకు నవ్వొస్తుంది. పట్టాభి ఎవరు? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీ ద్వారా ప్రజలందరికీ చెప్తున్నాం, నిన్న వాళ్ళు దేంట్లో ఒక్క వాస్తవం ఉన్నా మేము చెప్పిన మాట కట్టుబడి ఉన్నాం. అవాస్తవాన్ని ప్రతిదీ కూడా మేము నిరూపిస్తానికి సిద్ధంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.